అలా ఈసారి ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది మీకు? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాల్సిన ఆవశ్యకత, అవసరం ఈ రాష్ట్రంలో ఏర్పడుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా రాష్ట్రంలో ఎలక్షన్‌కెళ్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో 140 సీట్లు గెలవబోతున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి పూర్తి కాబోతుంది. అలానే పోలవరం పూర్తి కాబోతుంది. రాష్ట్రంలో ఉన్న ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. రైతులు, కార్మికులు, ప్రజలు, అట్టడుగునున్న ప్రజలు, దళితులు, సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు కూడా బాగుంటాయి. 56 కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు కూడా ఒక్కడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. 56 కార్పొరేషన్లు ఇస్తారు. ప్రతి కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తారు. ఆ నిధుల ద్వారా ఆటో డ్రైవర్లు ఆటో చేసుకోవచ్చు, కారులు తెచ్చుకోవచ్చు, వ్యవసాయస్తులు ఇద్దులు కొనుక్కోవచ్చు, ఆవును కొనుక్కోవచ్చు, బర్రెలు కొనుక్కోవచ్చు. ఏదేమైనా సరే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, అందరు ప్రజలు కూడా సస్యశ్యామలం అయ్యి చాలా సంతోషంగా ఉండే అవకాశం ఇంకో 2-3 నెలల్లోనే గవర్నమెంట్ మారిపోతుంది. చంద్రబాబు గెలవబోతున్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో డెవలప్‌మెంట్ ఎలా ఉందంటారన్న? ఎక్కడ వేసిన గొగ్గలు అక్కడ ఉన్నది అని అనటానికి డెవలప్ అయిందా, వెనకబడిందా? వెనకబడింది. పోలవరం మీద నువ్వు మాట్లాడటం తప్పితే ఒక్క ఇటుకు కూడా వేయని పరిస్థితి రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు. 70% మించుమించుగా 70% అయినప్పుడు కూడా 30% 5 సంవత్సరాలు చేయలేకపోయావు. అతను 3 సంవత్సరాల్లోనే, అంటే 2 సంవత్సరాలు ప్రాసెస్కి పోయినా 3 సంవత్సరాల్లో 70% ఆయన చేయితే మిగతా వదిలేసిన 30% ఒక్క డెవలప్ కూడా నువ్వు చేయలేదు. అమరావతి ఒక్క ఇటుకు కూడా వేయలేదు. దాన్ని శ్మశానం అన్నావు. నువ్వెక్కడ డెవలప్ చేసావు? ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా, పెద్ద పెద్ద గుంతలు, ఆ రోడ్లు బాగోక అనేక వెహికల్స్ ఇబ్బంది పడుతూ, స్పెషల్గా గుడివాడ నుంచి విజయవాడ దాకా దరిద్రమైన రోడ్లతో అక్కడ ఉన్న కొడాలని ఇప్పుడు 3-4 సార్లు గెలిచినప్పుడు కూడా కనీసం రోడ్లు కూడా వేసుకోలేని ఒక దుర్మార్గ ఎమ్మెల్యేగా కొడాలని నేను చెప్పుకుంటాను. జగన్ గారు సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారన్న? ఇప్పుడు ఆయన ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా 5 లక్షల ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. ఆ వాలంటీర్ ఉద్యోగాలకు 5,000 రూపాయల జీతం వస్తుంది. 5,000 రూపాయల జీతంతో ఇంట్లో 4 బతకగలరా? 5,000 రూపాయల జీతంతో ఒక డిగ్రీ చదువుకున్న వారు ఎలా చేయగలరు? 5 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పించాను అంటున్నావు. అది గవర్నమెంట్ ఉద్యోగాలు కాదని నువ్వే అంటావు, గౌరవవేతనం అని నువ్వే అంటావు. అసలు నేనేమంటానంటే 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. నువ్వే అంటావు అవి ఉద్యోగాలని, నువ్వే అంటావు గౌరవవేతనం అంటావు. ఎక్కడ గౌరవవేతనం? ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, పనికి తగ్గ వేతనం 18,000 రూపాయలు పనికి తగ్గ వేతనం. నువ్వు పని తగ్గ వేతనం ఇస్తేనే గవర్నమెంట్ ఉద్యోగం కిందకు వస్తుంది. చట్ట ప్రకారంగా పనికి సరిపడా జీతం ఇవ్వాలని ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా చూస్తే నువ్వు ఇచ్చిన 5,000 జీతం కాదు, 18,000 ఇస్తేనే చట్ట ప్రకారం ఒక ఉద్యోగస్తుడికి జీతం ఇచ్చినట్టు. అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా అక్కడి నుంచి మాత్రం 18,000 నుంచే స్టార్ట్ చేయాలి. అది కూడా స్టార్ట్ చేయను నువ్వు. అది ఉద్యోగం అని అంటుంటే నవ్వు వస్తుంది, ఆశయం వేస్తుంది, నీ మీద జాలి వేస్తుంది. ఏపీకి ఇప్పటి వరకు అది క్యాపిటల్ లేదు కదన్న, దాని మీద మీరు ఏమంటారు? పర్టికులర్ లీగల్ క్యాపిటల్ లేదు. ఇప్పుడు వరకు 3 క్యాపిటల్ అన్నావు నిన్నటి వరకు. ఇప్పుడేమో హైదరాబాద్ కూడా మందే అని 4వ క్యాపిటల్గా వచ్చావు. ఈ మధ్యకాలంలో రాజధాని సినిమాలో ఒకటి చూసాం. వాళ్ళు ఏమంటారంటే 4వ రాజధాని కూడా వస్తుంది. అది హైదరాబాద్ మన కిందే ఉంది. హైదరాబాదు మన కింద 9 సంవత్సరాలు ఉంది. అదొక రాజధాని. విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని, అమరావతి రాజధాని అంటాం. ఎవరైనా నవ్వుతారు కొద్దిగా. ముఖ్యమంత్రి ఆ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఆ నవ్వుల పాలు అవ్వకుండా రేపు వచ్చే సీట్లైనా ఒక 20 సీట్లైనా సంపాదించుకుంటూ చాలా జాగ్రత్తగా మాట్లాడి ఈ 4 నెలలైనా పరిపాలనలో చిత్తశుద్ధితో ప్రజల్ని ఆకట్టుకునేలాగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. ఆశాస్పదంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతుంటే. ఎలక్షన్ దగ్గరలో ఉంది, 175 సీట్లు వస్తాయని అంటుంటే ఎంత ఆశయంగా ఉంది. ఎవరైనా పోటీ చేసిన సీట్లన్నీ గెలుస్తాం అనటం అది మూర్ఖత్వం కిందకే వస్తుంది తప్పితే అది తెలుగు గలవాళ్ళ మాటలు అయితే అవ్వవు.
ఇంకొకటి అన్న, ఇప్పుడు రీసెంట్గా బయటపడుతున్న స్కామ్ ఏంటంటే దొంగ ఓట్లు స్కామ్ ఒకటి బయటపడుతుంది. ఒకే పేరు మీద ఒకే ఫోటోతో 9 ఓట్లు 10 ఓట్లు అలా 28 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. దాని మీద మీరు ఏమంటారు? దీని వెనకాల ఎవరున్నారంటారు మీరు? ఈరోజు దొంగ ఓట్లు చాలా తేలిగ్గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ మధ్యకాలంలో తిరుపతిలో దొరికిపోయి సస్పెండ్ కూడా అవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిఎల్ఓలు ప్రతిసాట కర్నూలులో ఓ వ్యక్తి సస్పెండ్ అవ్వడం జరిగింది. అలాగే తూర్పుగోదావరిలో కూడా ఒకసాట సస్పెండ్ అయినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ ఓట్లు చేర్చుకొని మనం గెలవాలగాలి. ఒక నియోజకవర్గం నుంచి ఒక 10,000 ఓట్లైనా ఒక 5,000 ఓట్లైనా దొంగ ఓట్లు చేర్పించుకొని ఆ ఓట్లతో ఒక 2,000 ఓట్లు 3,000 ఓట్లతో తక్కువ మెజారిటీతోనైనా 175 గెలవాలనుకోవటం హాస్యాస్పదంగా ఉంది.